హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభువును ఆరాధించుటకు, ఆయన్ని స్తుతించుటకు, ముఖ్యంగా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ధ్యానంతో ఎదురుకు వస్తున్నాను. రండి మనందరం కలిసి ఈరోజు ఆయన వాక్యాన్ని పరిశీలిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎక్కడికి పోయినా నీ దగ్గర రావాల్సిన వాళ్ళవే కదా. ఏం చేసినా నీ సహాయం లేకుండా సఫలత లేదు కదా. నీతోనే సమస్తము సాధ్యమని, నీవు మాత్రమే మమ్మల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన, మా బాధను తీర్చగలిగిన దేవుడు అని నమ్ముచున్నామయ్యా. అనేక రకాల బాధలతో సతమతమవుతున్న మానవుల కొరకు నీవు శిలువ యాగమును చేసి నీ విమోచనను సిద్ధపరుచున్నావు. ఈ ప్రేమ వార్తను ప్రతి ఒక్కరూ గుర్తించుటకు, నిన్ను రక్షకుడిగా అంగీకరించుటకు సహాయం చేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాధలు 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 కదండి. నిజంగా కాసేపు కనుక ఆ యొక్క వరల్డ్ న్యూస్ను అలా చూస్తే ఎక్కడ చూసినా తిరుగుబాటు, కొట్టుకోవటం, చంపుకోవటం, కాల్చుకోవటం, పడగొట్టుకోవటం, ఎంత భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయో చూడండి. ఎంతమంది వికలాంగులు అయిపోతున్నారు, నిరాశ్రయులు అయిపోతున్నారు. ఎన్ని రకాల ఆహారం లేక, నీరు లేక ఆ యుద్ధ భూమిలో ఉన్నవారు, యుద్ధములో ద్వారా ఎఫెక్ట్ అయిన వారు ఎంత బాధల్లో ఉన్నారో తెలుసు. మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో మరి కేరళలో, బెంగాల్లో, మరి కొన్ని ప్రాంతాల్లో ఎంతోమంది వరదల వల్ల ఇక గృహాలు పోగొట్టుకొని బాధల్లో ఉన్నారు. బాధ, కష్టం, దుఃఖం, శ్రమ, వేదన, కన్నీరు ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనకి? దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు ఇవన్నీ ఆయన పెట్టలేదండి. అక్కడ సంతోషం మాత్రమే ఉండింది. అక్కడ పాపానికి చోటే లేదు. పాపం వలన వచ్చిన జీతమైన మరణం లేనే లేదు. కానీ మానవుడు స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా తాను ఏదో సాధిస్తున్నాను అనుకుంటూ తన చిక్కుల వలయాల్లో చిక్కుకొని బాధల్లో ఉన్నాడు. ఆర్థికమైన ఇబ్బందులు, ఎంతమంది అండి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నారు. డబ్బు చాలటం లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, పంటలు చేతికి రావటం లేదు. ఒక రకమా? మరి ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయగలం? ధర్నాలు, దశకాలు చేస్తే ప్రభుత్వంగా ఏం చేయగలరు? ప్రభుత్వాలు అప్పులు తెచ్చి మన అవసరతలు తీరిస్తే ఆ అప్పులు మనము, మన పిల్లలు కూడా కట్టాల్సి వస్తుందట. ఏ మనుషుడు ఇంకొక మనుషుడికి సహాయం చేయలేడండి. నీతి న్యాయాలు, దేవుని ఆశీర్వాదం ఎక్కడుంటుందో అక్కడ సమృద్ధి, దీవెన ఉంటుంది. మరి మీరు ఏ రకమైన బాధలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆర్థికమైన బాధల, మరి ఆకలి బాధ ఏంటండి, మనస్మర్థనలా, ఇంట్లో సమాధానం లేదు, అనేకులకు నెమ్మది లేదు. భార్యాభర్తలు సమాధానంగా ఉండలేకపోతున్నారు. ఈ రోజున ఎంతోమంది భార్యాభర్తలు, సొంత భార్యాభర్తలు, సొంత అంటే మరి సొంతే కదండి, బంధన చేసుకున్న భార్య కదా, భర్త కదా, వాగ్దానాలు చేసి అంగీకరించిన వ్యక్తి కదా. చిన్న శ్రమ రాగానే, చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే వెంటనే ఎవరు మటుకు వాళ్ళు కోర్టుకు వెళ్తాం, కోర్టు ఎక్కుతాం అని ఎక్కటము, అది ఎవరికీ మనస్సు నెమ్మది లేకుండా పోవటం చూస్తాం. మన బాధలు తీర్చడానికి ప్రభు ఉన్నాడండి. ఏ మనుషుడు మన బాధ తీర్చలేడు. అరే, మీరు పెద్దోళ్ళైన తర్వాత కూడా, మీరు వివాహితులైన తర్వాత కూడా మీ బాధలన్నీ మీ నాన్నకు చెప్తే, మీ అమ్మకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఏడుస్తుంది తప్ప. నీకు దేవుడు కుటుంబం ఇచ్చాడు. నీవు నీ కుటుంబం కలిసి ప్రార్థించు, దేవునికి మొరపెట్టు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదే మన బాధ వచ్చినప్పుడు అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలనుకుంటున్నాం, కానీ ప్రభు పాదాల దగ్గర రావటం నేర్చుకోవాలండి. ఒకసారి మనం కీర్తన 142 మొదటి వచనం చదువుతున్నది రండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను,
ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజేసుకొనుచున్నాను. మన బాధ దేవుని సన్నిధిలో చెప్పుకోవడం నేర్చుకోవాలి. మన బాధలను ప్రార్థన ద్వారా దేవునికి ఎరుకపరుచుకోవాలి, తెలియపరచుకోవాలి. దేని విషయమే మీరు చింతించకండి, కానీ మీ ప్రార్థన విన్నపములతో మీరు మీ 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 విన్నపములను దేవునికి తెలియచేయండి. ఆయన మీకు విడుదలిస్తాడు, మీకు మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నిజమేనండి, బాధ ఉంటే మనశ్శాంతి లేదు కదా. ఏ బాధ ఉన్నా, మరి శరీరంలో బాధ అయితే అయ్యో అమ్మో అంటూ నిప్పులతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు మానసికమైన బాధ అయితే అందరూ అవమానిస్తే, నిన్ను ఏదైనా కీడు చేస్తుంటే, నువ్వు నష్టపోయి ఉంటే, నీకు ప్రియులైన వారు నిన్ను విడిచిపెట్టుంటే, ఆ సమయంలో మన బాధ చెప్పుకోలేని బాధ మూలుగులతో ఉంటుంది. నీవు దేవుని సందులో మూలిగిన, దేవుని సందులో చెప్పిన, దేవుని సందులో ప్రార్థించిన, నీ బాధలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన వాడు అని నీవు విశ్వసిస్తే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావంట. చాలామంది జీవితాల్లో వారి బాధకు ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారే కానీ దాని నుంచి తాత్కాలికంగా విడుదల పొందుతామని ఆశిస్తున్నారే కానీ అసలు రూట్ కాజ్ ఏంటి, దానికి మూల కారణం ఏంటి, నా బాధకు కారణం ఏంటి ఏంటంటే మీ పాపములే మీకు మేలు కలుగకపోవటకు కారణము అని రాయబడి ఉంది. మీ పాపములే మీకు మేలు కలుగుపోవటకు కారణం మీ అవిధేయత. మీ జీవితంలో మీరు పొందినటువంటి కీడుకు కారణం మీరే అన్న సంగతి మీరు గ్రహిస్తే బహు తొందరగా మనం ఆ కీడులో నుండి బయటపడగలుగుతాం. బాధను దేవుడితో చెబితే ఆయన నీకు ఎందుకు ఆ బాధ అనేది తెలియజేస్తాడు. నా బాధలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నారు. ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థించటం చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఏడుపు వచ్చే సమయం వస్తే పోనీ గబగబా ఈ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఏడవండి దేవుని సన్నిధిలో, మనుషుల ముందు కాదు. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు మన కన్నీటిని తుడుస్తాడు. అలాగే మీరు ఒక్కసారి కీర్తన 30 కూడా చూస్తే 2వ వచనములో, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. నేను నీకు మొరపెట్టుకున్నాను, నువ్వు నన్ను స్వస్థపరిచావు. ఎస్, మన ప్రభు స్వస్థపరచు దేవుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన ప్రభు మన ప్రభు. నేను నీకు మొరపెట్టితే నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. మందులు వైద్యముల కంటే కూడా ఇన్స్టంట్ హీలింగ్ అనేది ప్రభు నామంలో మనం అనుభవించగలం మీ విశ్వాసమును బట్టి. నేను బాధ ఉన్నప్పుడు, అంటే శరీర బాధ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే, అబ్బా నొప్పేస్తుంది ప్రభు, అబ్బా ఫీవర్ వచ్చింది ప్రభు, అబ్బా వణికిపోతున్నాను ప్రభు, అబ్బా గుండెపోటు వస్తుంది ప్రభు అని ఏదన్నా మీరు భయపడిపోతున్న విషయాలు ఉంటే దేవునితో చెప్పండి, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన పరమవైద్యుడండి. మన ప్రతి రోగాన్ని సులువులో భరించినవాడు. ఆయనకి చెప్పుకుంటే మనల్ని ఆయన విడిపిస్తాడు. గోతులోనికి పోకుండా నీవు నన్ను బతికించితివి. ఏంటంటే చాలాసార్లు మనం ఇవాళ సజీవులుగా ఉన్నామంటే గోతులోకి పోకుండా, మరి ఇంకా మనం ఇంట్లో కూర్చొని ఉన్నామంటే, మన దేశంలో అయితే చనిపోయినంటే ఆ ఇల్లు కట్టించినోడు ఆ యజమాని అయినప్పటికీ సరే అతన్ని ఆరు బయట పడేస్తారు. మనం సజీవులుగా ఉన్నంతసేపే మనకి మనుషులు ఈ లోకం విలువిస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, నేను నీకు మొర్రపెట్టుకుంటున్నాను, నీవు నన్ను బతికిస్తున్నావు, నన్ను స్వస్థపరుస్తున్నావు, నన్ను బతికిస్తున్నావు. అంటే బతికిస్తున్నావు అంటే మనం బతుకుతూ ఉండాలి కదండి. ఒక క్షణం రెస్ట్ తీసుకుంటానని గుండె అందనుకో, అంతే అయిపోయింది కదా మన సంగతి.
బతికిస్తున్నాడు ప్రభు. నిన్ను కాపాడువాడు కూరుకడు, నిద్రపోడు రద్దని బైబిల్. అందుకే నేను నిన్ను బతికిస్తున్నాను. నీవు నన్ను గోతులోడికి పోకుండా బతికిస్తున్నావు. 4వ వచనం అండి, 30వ కీర్తన 4. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆ సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయం ఎంతో సంతోషము కలుగు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు అండి! మనల్ని ఆయుష్కాలం అంతా కాపాడే దేవుడు, మన బాధలన్నిటి నుండి విడిపించే దేవుడు, మన రోగములన్నిటి నుండి మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన ఆపదలన్నిటిలోనూ మనల్ని తప్పించే దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చి తన రక్తాన్నిచ్చి మన కొరకు సెలువులో మరణించిన యేసు ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఒక్కసారి ధ్యానించి గుర్తిస్తే బతుకంతా జీవితాంతం వరకు ఆయన్ని విడిచిపెట్టమంట. మీ భక్తి ఎలా ఉందో నాకు తెలియదు. బాధలు వచ్చాయని దేవునికి దూరం అవుతారు ఏంటండి? ఇంకా ఎక్కువ వస్తాయి మీ బాధలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా వెళ్ళండి. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు మన తండ్రులు కానీ మన అధికారులు కానీ వాళ్ళు గద్దిస్తారేమో తిడతారేమోనని తప్పించుకొని తిరుగుతానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఎంత నష్టపోతున్నారో తెలుసండి. అప్పటికప్పుడు నీ లెక్కలు సరిచేసుకుంటే దీవెనగా, కానీ నీ తప్పులన్నీ పేరబెట్టుకుంటే అవి న్యాయ తీర్పుగా నడిపిస్తాయట. భక్తుడు అంటున్నాడు, నేను మొరపెట్టుకున్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. 4వ వచనం, యెహోవా భక్తులారా ఆయన స్తుతించుడి, యెహోవా భక్తులారా ఆయన స్తుతించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రములను, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. నిమిషం కోపం తట్టుకోలేమని మనం నిమిషమే కదా అనుకోవద్దు. దయచేసి దేవుని కోపాగ్నికి మనం గురి కాకూడదు, దేవుని దుఃఖపరచకూడదు. మనం దేవుని కృప కొరకు వేడుకుంటే, ఆయన దయ కొరకు వేడుకుంటే, ఆయన మనల్ని దయ చూపించినప్పుడు మన రోగాలు, మన సమస్యలు, మన చిక్కులు, మన ఆపదలన్నిటి నుంచి మనం విడిపించబడతాం. ఈ రోజున ఎంతోమంది మోకాళ్ళుని ప్రార్థించడానికి బదులు మనుషులను ఆశ్రయిస్తున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు, మార్వాడి షాప్స్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు? అప్పు తీసుకోవడానికి. బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. యెహోవా ఈయనే నీ కొరతలతో తీరుస్తాడని మనం చెప్తూనే ఉంటాం. మళ్ళీ అవసరానికి డబ్బు కావాలంటే దేవుణ్ణి అడగమన్నాడు కదా. కానీ అప్పులు చేసుకొని ముందుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతోమంది ఈ రోజున వారి జీవితాల్లో అందువల్లనే అప్పుల బాధ ఎక్కువైపోయిందండి. డబ్బు విషయంలో ఎందుకంటే మీరంతా కేర్లెస్గా ఉంటారు. డబ్బు చేతికి వస్తే ఖర్చు పెట్టేదాకా నిద్రపట్టదు, డబ్బు లేకపోతే అప్పు చేసేదాకా ఊరుకోబుద్ది కదా. ఇదే కదా చాలామంది వాళ్ళు అప్పులు చేసేవాళ్ళ సంగతి అట్టొచ్చండి. అప్పు ఇచ్చేవాళ్ళు నష్టపోయి, అప్పు తీసుకున్న వాళ్ళు హాయిగానే ఉన్నాడట, కడతానులే అని దబాయిస్తున్నాడట. అప్పు ఇచ్చిన వాళ్ళు ఏది నా డబ్బు అంటే అని, నా డబ్బులు పోయినాయి అని దిగులు పడుతూ కూర్చున్నారట. చూడండి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుణ్ణి నమ్మండి, ఆయన వాక్యాన్ని నమ్మండి. మీరు యజమానులైనా ఆయనే మన ప్రభు, మనం బానిసలమైన ఆయనే ప్రభు, మన విశ్వాసులమైన అవిశ్వాసులమైన ఆయనే మనకు ప్రభువుగా ఉన్నాడు కనుక ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు. నీ బాధలో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించు. ఈ ఉదయం ఏంటి నీ బాధ? శారీర బాధ, మానసిక బాధ, భవిష్యత్తు గురించిన భయమా బాధ, మీ దగ్గర ఉన్నటువంటి ఏ బాధ అయినప్పటికీ ప్రభువును స్తుతిస్తే మన బాధలన్నీ మనకు ఉపశమనం కలుగుతారు. స్తుతించడం నేర్చుకోండి. ప్రభువుని అడిగినవి ఇచ్చాడు అని నమ్మండి. మీరు ఈ కీర్తనలో చూసినట్లయితే 30వ కీర్తనలో ప్రారంభంలో ఎలా ఉందో, ఆ తర్వాత ముగింపు ఎలా ఉందో దయచేసి మీరు మళ్ళీ చదివి ధ్యానించండి. 8వ వచనంలో, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును ప్రతిమానుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభం? మన్ను నేను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా,
యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుము అని ముగించి 11వ వచనంలో అంతకంతటికి జవాబు చెప్తున్నాడు దావీదు. చూడండి, నా ప్రాణం మౌనంగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపెట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఏడుస్తూ ప్రారంభించి నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. నా బాధను నాకు ఆనందకరమైన ఉపశమనం కలిగేటట్టుగా చేశావు. ఖచ్చితంగానండి, ప్రార్థన ద్వారా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ బాధలన్నిటినీ ప్రభు సన్నిధిలో చెప్పుకోండి. ఆయన క్షమిస్తాడు, దీవిస్తాడు, మనల్ని ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో ఒక్కసారి చూడయ్యా. బాధ లేనివాడే ప్రపంచంలో కనబడని స్థితి కనపడుతుందయ్యా. ఎక్కడ చూసినా ఏదో రకమైన బాధతో, అటు ధనవంతులు కానీ, పేదవారు కానీ, సామాన్యులు కానీ, ఈ దేశం ఆ దేశం అనే వ్యత్యాసం లేకుండా పాపం వల్ల వచ్చే జీతమైన మరణమును, తద్వారా కలిగేటువంటి కీడును, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన ఈ సమయంలో విడుదల దయచేయి. నీ పాద సన్నిధిలోనే మాకు సంతృప్తి, సమాధానం అని విశ్వసించుటకు, నిన్ను బోలు జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీ ప్రభు తప్పక మీకు సాయం చేస్తాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.